శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో జూలై నెలలో అంటే ఆషాఢ మాసంలో గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ 2025 సంవత్సరంలో జూలై నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢ శుక్ల షష్ఠి మంగళవారంతో ప్రారంభమయ్యి జూలై 31వ తేదీ గురువారం శ్రావణ శుక్ల సప్తమి తిథి వరకు అయితే ఉంటుందండి. జూలై 24వ తేదీ వరకు మనకి ఆషాఢ మాసం అయితే ఉంటుంది. ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో గృహప్రవేశం, వివాహం ఇటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తపు తేదీలు అయితే ఉండవండి. కాబట్టి మనకి ఈ నెలలో జూలై 24వ తేదీ వరకు ఎటువంటి శుభ ముహూర్తపు తేదీలు అయితే లేవు. అయితే మనకి జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు మనకి వివాహానికి, గృహప్రవేశానికి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయండి. అయితే ఈ నెలలో ఏ రోజుల్లో మనకి గృహప్రవేశానికి శుభముహూర్తపు తేదీలు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అలాగే మనకి జూలై 8వ తేదీ వరకు కూడా గురుమౌఢ్యం ఉందండి. గురుమౌఢ్యమిలో కూడా మనం ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు. ఇంక ఇప్పుడు జూలై 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దీలు మారడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా జూలై 26వ తేదీ శనివారం. ఈ రోజు విద్యా తిథి ఆశ్లేష నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు గృహప్రవేశానికి, గృహారంభానికి, అద్దీలు మారడానికి, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా జూలై 28వ తేదీ సోమవారం. ఈ రోజు చవితి తిథి పుబ్బ నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారడానికి, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇంకా జూలై 30వ తేదీ బుధవారం. ఈ రోజు షష్ఠి తిథి హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారటానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవచ్చు. ఇంకా జూలై 31వ తేదీ గురువారం. ఈ రోజు సప్తమి తిథి చిత్తా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవచ్చు. అంటే అద్దీలు మారటానికి, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇటువంటి గృహానికి సంబంధించిన శుభకార్యాలు అన్ని కూడా నిర్వహించుకోవచ్చు. ఇదండి 2025 సంవత్సరంలో జూలై నెలలో గృహప్రవేశం, గృహారంభం, అద్దీలు మారటానికి, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.